హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ. సో గ్రూప్ 2 మొన్నే కేసు కొట్టేయడం జరిగింది, మనందరికీ తెలిసిందే. బట్ గ్రూప్ 2 లోపల ఏపీపీఎస్సీ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే దే హ్యావ్ రిలీజ్డ్ అన్విల్లింగ్నెస్ ఫామ్ అనమాట. అన్విల్లింగ్నెస్ ఫామ్ అనేది ఒకటి వదిలేరు. ఈ అన్విల్లింగ్నెస్ ఫామ్ ఏంటంటే రీసెంట్గా చాలా ఎగ్జామ్స్ అయ్యాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయింది. సో ఈ ఎగ్జామ్స్ లోపల చాలామంది డిఎస్సి అని కొంచెం బెటర్ పోస్ట్ లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ గ్రూప్ 2 లోపల కూడా కామన్గా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కామన్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి దీనికన్నా ఒక మంచి బెటర్ పోస్ట్ వస్తే మీరు కనుక అన్విల్లింగ్నెస్ ఫామ్లో మీరు ఏవేవైతే పోస్ట్ వద్దనుకుంటున్నారో వాటికి మీ అన్విల్లింగ్నెస్ తెలిపితే ఎవరైతే కింద మార్క్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక జాబ్ అనేది ఒక మనిషి యొక్క లైఫ్ని, తన యొక్క స్టేటస్ని అన్నిటిని డిఫైన్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు మీ దగ్గర అవకాశం ఉంది, అది మీ దగ్గర చాయిస్. ఆ చాయిస్ని కనుక మీరు 10 మందికి ఉపయోగపడేలాగా తీసుకొని ఒక్కళ్ళ జీవితం మారినా చాలా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు నెక్స్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాకే గ్రూప్ 2 రిజల్ట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే గ్రూప్ 1 లోపల కూడా కొంతమంది క్యాండిడేట్స్ కామన్గా ఉన్నారంట. సో దీనివల్ల కూడా వాళ్ళు కూడా అన్విల్లింగ్నెస్ ఇచ్చాక ఫైనల్గా గ్రూప్ 2 రిజల్ట్స్ ఇద్దామని ఏపీపీఎస్సీ చైర్మన్ గారు డిసైడ్ అయినట్టు నిన్న మనకి న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ బట్టి తెలుస్తుంది. సో మీరు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో వేరే ఎగ్జామ్స్కి, ప్లీజ్ కన్సిడర్ గివింగ్ అన్విల్లింగ్నెస్ ఫామ్. మీ యొక్క అన్విల్లింగ్నెస్ ఇవ్వడం వల్ల చాలా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ లోపల ఇది ఒక టర్నింగ్ చేంజ్ అవబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.